నియోజకవర్గంలోని పోచమ్మ మైదానంలో గత కొన్ని సంవత్సరాలుగా ఇబ్బందికరం లేని ప్రాంతాలలో వీధి వ్యాపారం చేసుకుని జీవనం కొనసాగిస్తున్న పేద ప్రజల జీవితాలపై ప్రభుత్వం వారిని దేశ సంఘ విద్రోహులపై చేసే దౌర్జన్యాన్ని ఈరోజు తెల్లవారుజామున 12 మంది చిన్న కిరాణా దుకాణాలను అక్రమ కూల్చివేతలను అధికారులను అడ్డుపెట్టుకొని ప్రభుత్వం కొనసాగించింది. చివరికి 45 ఏళ్లు వ్యాపారం చేసుకుంటున్న వికలాంగుడు అని కూడా చూడకుండా తన బ్రతుకు తెరుగుపై పొట్ట కొట్టడంతో వికలాంగ సోదరుడు రోడ్డు మీద పడ్డాడు. ఈ విషయం తెలుసుకున్న తెలంగాణ రాష్ట్ర వరంగల్ తొలి మేయర్ మాజీ శాసనసభ్యులు నన్నపనేని నరేందర్ ఆ ప్రాంతానికి వెళ్లి బాధితులను పరామర్శించి వారిని అన్ని విధాలుగా తన వంతు అయిన సహాయం చేస్తా అని వారికి భరోసానిచ్చారు.